ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూసిన చిత్రం స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే గురువారం థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్కు ముందు నుంచే విపరీతమైన ప్రాచుర్యం సంపాదించుకున్న ఈ చిత్రం 2021లో వచ్చిన స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ సినిమాకు కొనసాగింపుగా వచ్చింది. హల్క్, ఫనిషర్, జీన్ వంటి కొత్త పవర్ఫుల్ పాత్రలు సైతం ఈ మారు జతకట్టడంతో సినిమా ఎలా ఉండబోతోందో అనే ఆతృత, ఆసక్తి ప్రతి ఒక్కరిలో అంతకుమించి అనే స్థాయిలో ఏర్పడ్డాయి. మరి స్పైడర్ మ్యాన్ కొత్త చిత్రం వారి అంచనాలను అందుకుందా? ఎంజేతో ప్రేమ, స్నేహం చివరకు ఏమైందనేది తెలుసుకోవాలంటే మీరు ఈ రివ్యూ చూడాల్సిందే. గత స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ చిత్రంలో డాక్టర్ స్ట్రేంజ్, స్పైడర్ మ్యాన్ కలిసి చేసిన పని వల్ల పీటర్ పార్కర్ తప్ప ప్రపంచమంతా స్పైడర్ మ్యాన్ గురించి పూర్తిగా మరిచిపోతుంది. అందులో ప్రేమికురాలు ఎంజే, స్నేహితుడు కూడా ఉంటారు. దీంతో నాటి నుంచి తన వ్యక్తిగత జీవితాన్ని అంతా పక్కన పెట్టి కేవలం స్పైడర్ మ్యాన్ గానే ఉంటూ న్యూయార్క్ నగరంలో శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ఉంటాడు పీటర్ పార్కర్. తరచూ తన ప్రేమికురాల్ని గుర్తు చేసుకుంటూ, వారితో కలిసి గడిపిన కాలాన్ని గుర్తు చేసుకుంటూ ఒంటరిగా కుమిలిపోతుంటాడు. రహస్యంగా తన మిత్రులను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న పీటర్ అనుకోకుండా ఓసారి ఎంజే మరొకరితో ప్రేమలో ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోతాడు. దీంతో మానసికంగా సంఘర్షణకు లోనవడంతో తన శక్తులపై ప్రభావం పడుతుంది. ఉన్నట్టుండి హైపర్గా మారడం, సడన్గా డీలా పడిపోవడం లాంటివి జరుగుతుంటాయి. సరిగ్గా అదే సమయంలో బయట కనిపించిన ఓ అదృశ్య శక్తి క్షణాల్లో ఎదుటివారి మైండ్స్ను, మనుషులను తన ఆధీనంలోకి తెచ్చుకుంటూ సూపర్ పవర్ కలిగిన వ్యక్తులను పర్యవేక్షించే డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ అనే డిఫెన్స్ సంస్థపై మెరుపుదాడి చేస్తుంది. స్పైడర్ మ్యాన్ ఇది గుర్తించి అక్కడికి వచ్చినప్పటికీ దాడిని పూర్తిగా ఆపలేకపోతాడు. చివరకు స్పైడర్ మైండ్ను సైతం ఆ శక్తి అధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించి విఫలమై అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత స్పైడర్ వీమాక్స్ అనే సీక్రెట్ వస్తువు కోసం ఈ దాడి జరిగిందని తెలుసుకుని దాని వెనుక ఉన్న ఆ అదృశ్య శక్తి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో అప్పటి వరకు సాధారణ మనిషిలా ఉన్న హల్క్ అదుపు తప్పడంతో అతనితోనూ పోరాటం చేయాల్సి వస్తుంది. అసలు అంత పవర్ఫుల్ అయిన ఆ అదృశ్య శక్తి ఎవరు? ఎందుకు నగరాన్ని స్తంభింపజేసింది? దాని నుంచి స్పైడర్ నగరాన్ని, ప్రజలను ఎలా కాపాడాడు? అతనికి ఫనిషర్ ఎలాంటి సాయం చేశాడు? హల్కు ఎందుకు స్పైడర్తో ఢీకొట్టాల్సి వచ్చిందని ఆసక్తికరమైన కథా కథనాలతో సినిమా సాగుతోంది. ఐదేళ్ల క్రితం వచ్చిన స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ సినిమాకు అనుబంధంగా ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచే సినిమా మొదలై ఎక్కడా సోది లేకుండా నేరుగా కథలోకి తీసుకువెళ్లారు. తన గురించిన గతాన్ని మర్చిపోయిన మిత్రులను నేరుగా కలవలేక, వారి ఎడబాటును భరించలేక లోలోనే కుమిలిపోవడం, శక్తులు సన్నగిల్లడం వంటి సన్నివేశాలు అభిమానులను సైతం అయ్యో పాపం స్పైడర్ మ్యాన్ అనే భావన తెప్పిస్తాయి. తొలుత కోపంతో రగిలిపోయిన ఫనిషర్ను అదే స్థాయిలో ఎదుర్కొని అతన్ని కంట్రోల్ చేసే సమయంలో వచ్చే పోరాట సన్నివేశాలు హైలైట్గా ఉన్నాయి. ఆపై అతనితో స్నేహం చేస్తూనే తన ప్రేయస్ని కాపాడుకునేందుకు పీటర్ పడే తాపత్రయం, ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక చివరకు తనకన్నా రెట్టింపు పవర్ ఉండి ఇతరుల మైండ్స్ను కంట్రోల్ చేసే అదృశ్య శక్తితో స్పైడర్ మ్యాన్ తలపడే ప్రతి సన్నివేశం గూస్ బంప్స్ తెప్పించి ఫుల్ హై ఇస్తోంది. మరో సందర్భంలో తీవ్ర కోపంతో ఉన్న హల్కును శాంతింపజేసే సమయంలో ఫనిషర్తో కలిసి స్పైడర్ మ్యాన్ చేసే యాక్షన్ సీన్లు, క్లైమాక్స్లో నింజాస్తో చేసే పోరాట సన్నివేశం నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. అయితే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఉంటుందని అనుకుని వచ్చేవారికి మాత్రం కాస్త నిరాశ తప్పకపోవచ్చు. సినిమాలో యాక్షన్ సన్నివేశాల కన్నా ఎమోషన్కే అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక విజువల్స్ అయితే ఇంతకుముందు చూడని రేంజ్లో ఉండి థ్రిల్ చేస్తాయి. అంతేగాక గత చిత్రాలకు భిన్నంగా స్పైడర్ మ్యాన్ ఎగిరే సన్నివేశాలు ఎక్కువగా ఉండడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. ముఖ్యంగా 3Dలో సినిమా చూసేవారికి స్పైడర్ జంప్ చేసే 1-2 సన్నివేశాలు వెన్నులో వణుకు పుట్టించేస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు. మామూలు స్క్రీన్లలో చూసేవారికి ఆ ఫీల్ రాకపోవచ్చు. అయితే హల్క్ పాత్రను 1-2 ఘట్టాలకే పరిమితం చేయడం ఫ్యాన్స్కు జీర్ణించదు. అతను ఉన్నంతసేపు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఇక నటీనటుల విషయానికొస్తే పీటర్ పార్కర్, స్పైడర్ మ్యాన్ 2 పాత్రల్లో టామ్ హాలండ్ జీవించేశాడు. ఓవైపు కంటికి కనిపించని అదృశ్య శక్తితో పోరాటం చేస్తూనే మరోవైపు ప్రేయసి ఎడబాటు, అంతకుమించి తన శక్తులు ప్రభావం కోల్పోయే సన్నివేశాల్లో మైమరిపించాడు.
తన కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక ప్రేయసి ఎంజేగా రియల్ లవర్ జండయానే నటించినప్పటికీ కొన్ని సన్నివేశాల్లో కాస్త బొద్దుగా కనిపిస్తోంది. మిత్రుడు నెడ్ పాత్ర నిడివి తక్కువైనప్పటికీ క్లైమాక్స్లో గతం గుర్తుకు వచ్చే చిన్న క్లిప్ ఫుల్ హైప్ తెప్పిస్తుంది. పీటర్ పార్కర్ తర్వాత ఫనిషర్కు, జీన్లకు ప్రాధాన్యం, నిడివి ఉన్న పాత్రలు దక్కగా వారు ది బెస్ట్ ఇచ్చారు. బ్రూస్ బ్యానర్ పాత్రలో మార్కు రఫెలే ఉన్న కాసేపు రంజింపజేశాడు. సినిమాటోగ్రఫీ, విజువల్స్, గ్రాఫిక్స్, యాక్షన్ కొరియోగ్రఫీలకు ఎక్కడా వంకలు పెట్టాల్సిన అవసరం లేకుండా సినిమాను మరో రేంజ్కు తీసుకువెళ్లాయి అనడంలో సందేహం లేదు. ఇక 5 ఏళ్ల క్రితం వచ్చిన షాంగ్-చి అండ్ ది లెజెండ్ ఆఫ్ ది 10 రింగ్స్ వంటి సంచలన బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన డెస్టిన్ డానియల్ క్రెట్టన్ తన మీద ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను తెరకెక్కించాడు. అందుకు అతను పడిన కష్టం సినిమాలో తెరపై తెలుస్తోంది. సినిమాలో ఎక్కడా ఎలాంటి అసభ్య, అశ్లీల సన్నివేశాలు లేవు. అంతేగాక అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు ఉన్నప్పటికీ ఎక్కడా రక్తం కనిపించకుండా చూసుకున్నారు. ఎలాంటి జంకు లేకుండా పిల్లలతో, ఫ్యామిలీలతో కలిసి థియేటర్కు వెళ్లి సినిమా ఆస్వాదించవచ్చు. అయితే సినిమాను వీలైనంత వరకు 3D ఫార్మాట్లోనే చూడడం బెటర్.